హలో అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి మనం పూజా కార్యక్రమానికి కూర్చునే ముందుగా దేవునికి పొంగలు పెట్టుకుందే ఏమీ తినలేం. సో రుచికరమైన బెల్లం పొంగల్కి ఏమేమి అవసరమో తెలుసుకుందాం. ఒక గ్లాసు రైసు, అందులోకి ఓ గుప్పెడు పెసరపప్పు, బెల్లం, కొబ్బరి, కిస్మిస్, పాలు, జీడిపప్పు, నెయ్యి, యాలకులు. ముందుగా ఓ గ్లాస్ రైసు, ఓ గుప్పెడు పెసరపప్పు తీసుకొని అందులోకి 2 గ్లాసులు మంచినీరు పోసి నానబెట్టుకోవాలి. అలా ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఓ ఇత్తడి పాత్రను గ్యాస్ స్టవ్ పై ఉంచి నానబెట్టిన బియ్యంను, పెసరపప్పును, నీటిని ఆ పాత్రలో పోయాలి. అందులో కొంచెం ఉప్పును వేయాలి. 10 నిమిషాల తర్వాత ఆ వాటర్ ఇంకిపోతుండగా 1/2 లీటర్ పాలు పోసేద్దాం. ఇంకో 10 నిమిషాల లోపల ఆ పాలు కూడా ఇంకిపోతాయి. అప్పుడు దంచి పెట్టుకున్న బెల్లం ఓ కప్పు లేదా మీకు తగినంత బెల్లంను అందులో వేసి అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి. నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరిని దోరగా వేపుకోవాలి. వాటిని పొంగల్లో కలుపుకోవాలి. 1 నిమిషం ఆగి గ్యాస్ స్టవ్ను ఆపుకోవాలి. అంతే, అద్భుతమైన బెల్లం పొంగలి తయారైపోతుంది. Please subscribe Bindu Vamsi Vlogs. Thank you.